హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనలో చాలా మంది ఓపెన్ పోర్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అండ్ ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం రావడం వల్ల మన ఫేస్ ఒక లుక్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మనం అంతా హ్యాండ్సమ్గా కనిపించాం. అండ్ దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అండ్ ఈ ఓపెన్ పోర్స్ తగ్గడానికి మనం చాలా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ వాటి కోసం మనం వందలు ఖర్చు పెడుతూ ఉంటాం. బట్ మీరు కనుక ఆయుర్వేద హెల్ప్ తీసుకుని దాని ఒక ఇంగ్రీడియంట్స్ కనుక మీరు యూజ్ చేశారు అంటే మీ ఫేస్ మీద 100% రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీ ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ అనేవి పూర్తిగా టైట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ అదేవిధంగా ఓపెన్ పోర్స్ ని పూర్తిగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో యాజ్ పర్ ఆయుర్వేద మీరు కనుక మసూర్ దాల్ రెగ్యులర్ గా మీ ఫేస్ మీద యూజ్ చేశారంటే ఇది మీ ఫేస్ మీద వండర్స్ గా పనిచేస్తుంది. మీ ఫేస్ ఉన్న ఓపెన్ పోర్స్ ని పూర్తిగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మసూర్ దాల్లో ఆ ఓపెన్ పోర్స్ ని టైట్నింగ్ చేసే గుణాలు ఉంటాయి. అండ్ ఇవి చాలా క్విక్ గా మీ ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ ని ప్రాబ్లమ్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం ఒక DIY ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందాం. ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ని ఏ విధంగా తగ్గించుకోవాలి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తక్కువ అమౌంట్ తోనే న్యాచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో అందుకోసం వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్ గా చూసేయండి. అండ్ ఇంకా ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఎటువంటి సోదు లేకుండా టైం వేస్ట్ చేయకుండా రన్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవడానికి మీకు కావాల్సిన 2 ఇంగ్రీడియంట్స్ మీకు కావాలి. అంటే 2 ప్రొడక్ట్స్ మీకు కావాలి. ఒకటి మీరు మసూర్ దాల్ అనేది తీసుకోవచ్చు, పౌడర్ తీసుకోవాలి, మసూర్ దాల్ పౌడర్. అండ్ ఇంకోటి రోజ్ వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకోటి బౌల్ తీసుకోవాలి. అండ్ కలుపుకోవడానికి ఒక బ్రష్ అనేది కావాలి. సో మీరు కావాలనుకుంటే 100% మసూర్ దాల్ అనేది ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇంట్లోనే మసూర్ దాల్ని పూర్తిగా ఆడించి అంటే పిండి చేసుకుని మిక్సీలో పిండి చేసుకుని దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేకపోతే ఆన్లైన్లో మీకు 100% ఆర్గానిక్ దొరికేస్తాయి. లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. ప్రతి ప్రొడక్ట్ నేను యూజ్ చేసేవి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉన్నవి. సో ఈ రెండింటి యొక్క హెల్ప్ తీసుకుని మనం ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుందాం. సో మరి ఈ పోర్ టైట్నింగ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో దీని ఒక ప్రాసెస్ చూద్దామా. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే మీరు ఒక మసూర్ దాల్ పౌడర్ అనేది తీసుకోండి, ఒక రోజ్ వాటర్ అని తీసుకోండి, ఒక బౌల్ తీసుకోండి. అండ్ కలుపుకోవడానికి ఒక బ్రష్ కానీ స్పూన్ కానీ తీసుకోండి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ మసూర్ దాల్ని తీసుకోండి బౌల్లో. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజ్ వాటర్ని అందులో మిక్స్ చేసుకోండి. సో ఎంతైతే మంచిగా మిక్స్ అవుతుందో అంతవరకు ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా సేమ్ ముల్తాని మట్టి ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా పూర్తిగా తయారు చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఏ విధంగా అయితే పేస్ట్ వచ్చిందో ఆ విధంగా మీరు దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సో దీన్ని అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మీ ఫేస్ని పూర్తిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని మంచిగా క్లీన్ చేసుకోండి. మంచి క్లాత్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని ఒక బ్రష్తో లేదంటే ఒక స్పూన్తో మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు హ్యాండ్స్ అప్లై చేయకండి గైస్. సో డైరెక్ట్గా మీ ఫేస్ మీద అప్లై చేయకండి. ఈ బ్రష్ హెల్ప్తో పూర్తిగా అప్లై చేసుకోండి. మీ ఫేస్కి, మీ ఫోర్ హెడ్కి, మీ చిక్స్కి అండ్ అదేవిధంగా మీ నెక్ కూడా అప్లై చేసుకోండి. సో మంచిగా పూర్తిగా మీ ఫేస్ అంతా అప్లై అయ్యే వరకు పూర్తిగా అప్లై చేసుకోండి. సో చూసారు కదా ఏ విధంగా అప్లై చేసుకున్నాను. ఈ విధంగా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 15 మినిట్స్ వదిలేయాలి. అలాగే వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే అది పూర్తిగా మీ ఫేస్ మీద మంచిగా డ్రై అయిపోద్ది. అండ్ ఈ డ్రై అయ్యే ప్రాసెస్లో మీరు అసలు మాట్లాడకండి గైస్. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అసలు మాట్లాడకండి, అలా మౌనంగా కూర్చోండి ఫ్యాన్ కింద. ఒక 15 నిమిషాలు పూర్తిగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఫేస్ని పూర్తిగా వాష్ చేసుకోండి నార్మల్ వాటర్తో. సో లూక్ వామ్ వాటర్ అవసరం లేదు, నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ వాష్ చేసుకున్న ఫస్ట్ రిజల్ట్లోనే మీరు చూస్తారు మీ పోర్స్ అనేవి టైట్ అయిపోవడం స్టార్ట్ అయిపోతాయి. సో మంచిగా పోర్స్ అనేవి టైట్ అవుతాయి. సో దీన్ని కనుక మీరు రెగ్యులర్గా వీక్కి 2 టైమ్స్ కనుక యూజ్ చేశారు అంటే వితిన్ 2 వీక్స్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ప్రాబ్లం చాలా వరకు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో రెగ్యులర్గా యూజ్ చేయండి గైస్. ఎప్పటి వరకు అయితే మీ పోర్స్ అనేవి పూర్తిగా మాయమైపోతాయో, మీ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం పూర్తిగా తగ్గుతాయో అప్పటి వరకు మీరు దీన్ని యూజ్ చేయండి. మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 2-3 వీక్స్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. లేదా 1 మంత్లో మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది వీక్కి 2 టైమ్స్ యూజ్ చేశారంటే. అండ్ ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళు, కంబైన్ స్కిన్ వాళ్ళు, నెక్స్ట్ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ స్కిన్ బాగా ఆయిలీగా ఉందంటే మీరు కావాలనుకుంటే రోజ్ వాటర్ బదులు మీరు మిల్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్కిన్ ఆయిలీగా ఉందంటే లేకుంటే రోజ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ లేడీస్కి అయితే ఒకవేళ ఫేస్ మీద ఉన్న హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ మసూర్ దాల్తో మీరేం చేయాలంటే జస్ట్ వాటర్ని కలుపుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 15 నిమిషాలు వదిలి ఎటువైపు అయితే మీ హెయిర్ గ్రో అవుతుందో దాని ఆపోజిట్ డైరెక్షన్లో మీరు కనుక ఒక వెట్ క్లాత్తో తుడుచుకున్నారంటే
అలాగే మీ ఫేస్ ఉన్న ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ చాలా మందికి చిక్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో అవి కూడా న్యాచురల్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేగాని చెస్ట్ మీద ఉన్న హెయిర్, నెక్స్ట్ ప్యూబిక్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడానికి ఇదేం హెల్ప్ అవ్వదు. జస్ట్ బేబీ హెయిర్ ఏదైతే మన ఫేస్ మీద ఉంటుందో వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఫైనల్గా మీ ఫేస్కి ఒక మంచి గ్లో కూడా ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో పింక్ మసూర్ దాల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా దీన్ని యూజ్ చేసుకోండి రెగ్యులర్గా. మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, మమ్మీ డాడీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో అందరికీ రికమెండబుల్ ఇది. డెఫినెట్గా ఈ DIY పోర్స్ టైట్నింగ్ ఫేస్ ప్యాక్ డెఫినెట్గా ట్రై చేయండి గైస్. సో ఐ హోప్ ఈ DIY ఫేస్ ప్యాక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీరు అప్లై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చెప్పడం మాత్రం మర్చిపోకండి గైస్. అండ్ ఇంకా ఎన్నో DIY ఫేస్ ప్యాక్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, లేకుంటే మాయిశ్చరైజర్స్ కానీ ఇలాంటి వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. న్యాచురల్ రెమెడీస్తో మీ ముందుకి మంచి వీడియోస్ అనేది తీసుకొస్తాను. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బటన్ కూడా కొట్టినప్పుడు మీకు మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.